బుల్టెలో బ్రేక్ చూస్తున్నాం. సిఎల్పి నేత బట్టి విక్రమార్కను ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిశారు. పాదయాత్రలో అస్వస్థకు గురైన బట్టిని ఆయన పరామర్శించారు. నల్గొండ జిల్లా కేతేపల్లిలో పాదయాత్ర శిబిరం వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక ఖమ్మం అగ్రనేత ఒకే చోట కలుసుకోవడం, ఆత్మీయంగా పలకరించుకోవడం, కౌగిలించుకోవడం అక్కడ ప్రత్యేక వాతావరణాన్ని సృష్టించింది. కార్యకర్తలు కూడా సంతోషాన్ని నింపింది. కాంగ్రెస్ నేత సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శిబిరానికి పొంగులేటి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ బట్టి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు. వడదెబ్బతో బట్టి అస్వస్థకు గురయ్యారని తెలిపారు. కేసీఆర్ మాయమాటలతో అధికారంలోకి వచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. బట్టి పాదయాత్ర సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. సీఎం కేసీఆర్ అమరుల కుటుంబాలను ఆదుకోలేదన్నారు. సంస్థలు వ్యవస్థలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ ను ఇంటికి పంపేందుకు 4 మెట్లు దిగుతామన్నారు. బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. సిఎల్పి నేత బట్టి విక్రమార్కను ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిశారు. పాదయాత్రలో అస్వస్థకు గురైన బట్టిని ఆయన పరామర్శించారు. నల్గొండ జిల్లా కేతపల్లిలో పాదయాత్ర శిబిరం వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక ఖమ్మం అగ్రనేతలు ఒకే చోట కలుసుకోవడం, ఆత్మీయంగా పలకరించుకోవడం, కౌగిలించుకోవడం అక్కడ ప్రత్యేక వాతావరణాన్ని సృష్టించింది. కార్యకర్తలో కూడా నూతన ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ నేత సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శిబిరానికి పొంగులేటి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ బట్టి అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు. వడదెబ్బతో బట్టి అస్వస్థకు గురని తెలిపారు. కేసీఆర్ మాయమాటలతో అధికారంలోకి వచ్చారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. బట్టి పాదయాత్ర సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అని అన్నారు. సీఎం కేసీఆర్ అమరుల కుటుంబాలను ఆదుకోలేదన్నారు. సంస్థలు వ్యవస్థలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ ను 4 మెట్లు దిగుతామన్నారు.